వాడు ఇంత విచిత్రంగా చచ్చిపోయాడు. చావు ఎక్కడి నుంచి అయినా రావచ్చు, చెప్పాలేం. ఏం బ్రో అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, మనకు చావు ఎట్లా వస్తుందో చెప్పగలమా? చెప్పలేం. ఆ, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న తాగాలని తాగొచ్చు, చెప్పలేం. ఏంట్రా ఏమో చెప్పలేమంటున్నారు. మనం ఎట్లా వస్తామో చెప్పగలమా? చెప్పలేం. ఇగో ఇక్కడ చీమ పోతుంది, అది గుట్టైనా సావచ్చు, చెప్పలేం. రోజు ఫ్యాన్ కింద వంటాం, ఆ ఫ్యాన్ ఉడైనా మీద పడైనా చావచ్చు, చెప్పలేం. చెట్టు కింద కూర్చున్నాం, ఆ కొమ్మిరికి మీద పడైనా చావచ్చు, చెప్పలేం. రోజు స్నానం చేస్తాం, నీళ్ళు ఫుల్ వేడైనా ఫుల్ చల్లగున్నా కూడా చస్తాం, చెప్పలేం. అంతెందుకురా, నీళ్లు తాగుతాం, గొంతు పట్టేసి అయినా చస్తాం, చెప్పలేం. రా అన్నం తినేటప్పుడు గొంతులో ఇరుక్కొనైనా సావచ్చు, చెప్పలేం. పొట్టు మందు తాగుతాం, కింద పడి కూడా చస్తాం, చెప్పలేం. దొడ్డికి రాక కూడా చస్తాం, చెప్పలేం. మూత్రం రాక కూడా తావచ్చు, చెప్పలేం. మనం మాట్లాడుకుంటూ కూడా చస్తాం, చెప్పలేం. ఇక్కడ కూర్చున్న తాగాలని కూర్చున్నట్టు చచ్చిపోతాం, చెప్పలేం. ఇవన్నీ కాదురా, బండి మీద పోయేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు, నడుచుకుంటూ పోయేటప్పుడు, డ్యాన్సులు చేస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు, ఒక్కసారి చావు రావాలి అనుకున్నప్పుడు ఏ టు జెడ్ మనం ఏం చేస్తున్నా ఎట్లా ఉన్నా చావు వస్తుంది, చెప్పలేం. మేము ఫన్నీగా మాట్లాడిన తీరులో మీ ఇంట్లో ఏమైనా ఈ టైప్లో చెడు జరుగుంటే కింద కామెంట్ చేయండి. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, గల్లీకొక్క ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గల్లీకొక్కడు ఛానల్. ఓకే.